ప్లే ఆఫ్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోయి అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఆధిపత్యం ప్రదర్శించి ఢిల్లీ క్యాపిటల్స్ పై సాధికారిక విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ 73 పరుగులతో, అలాగే బౌలింగ్ లో మిచెల్ శాట్నర్ 3 వికెట్లు, అలాగే బుమ్రా 3 వికెట్లు ఆకట్టుకోవడంతో ఢిల్లీపై ముంబై ఏకంగా 59 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పరాజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతైనట్టే. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డూప్లిసెస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన ముంబైకు ఆరంభంలో షాక్ తగిలింది. 3వ ఓవర్లోనే రోహిత్ శర్మ 5 పరుగులకి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్ 25, విల్ జాక్స్ 21 పరుగులు చేసినా వేగంగా పరుగులు చేయలేకపోయారు. అలాగే తిలక్ వర్మ 27 పరుగులతో రాణించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే ఆరంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. నమన్దీరుతో కలిసి చివరి 2 ఓవర్లు అయితే ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. నువ్వా నేనా అన్నట్లు చెరొక ఓవర్లో చితకబాదారు. ఈ క్రమంలోనే ఏదో 150, 160 చేస్తుందనుకున్న ముంబై ఏకంగా 180 పరుగులు చేసిందంటే సూర్య, నమన్దీర్ విధ్వంసమే కారణం. ఇక 181 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆరంభం నుంచే షాకులు తగిలాయి. ఓపెనర్ డూప్లిసెస్ 6, కేఎల్ రాహుల్ 11, అభిషేక్ పోరెల్ 6, ఇలా 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని సమీర్ రజ్వీ 39 ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఢిల్లీ ఏ దశలోని విజయం దిశగా సాగలేదు. చివరికి 18.2 ఓవర్లలో 121 పరుగులకే ఆల్అౌట్ అయింది. ముంబై బౌలర్లు మిచెల్ శాట్నర్, అలాగే బుమ్రా 3 వికెట్లు సాధించారు. ముఖ్యంగా మిచెల్ శాట్నర్ అయితే 4 ఓవర్లు వేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రిజ్వీ, విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ వికెట్లను తీసి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ ని దెబ్బ కొట్టాడు. మొత్తానికైతే 59 పరుగుల తేడాతో ముంబై గెలవడంతో ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది ముంబై ఇండియన్స్. ఇక ఢిల్లీ ఈ ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి అవుట్.